ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. కడప జిల్లా దూరు మండలం మీర్జాఖాన్పల్లి సమీపంలోని నమల్లదిన్నె హుస్సేన్ వలీ స్వామి దర్గా ఉత్సవం గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. కులాలు మతాలకు అతీతంగా భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎదుగుతూ ప్రజల్లో ఆయన మీద విశ్వాసంతో ప్రతి ఒక్కరూ ఆయనను పొందడము, ఉత్సవ మహోత్సవం బాగా జరుపుకోవడము, గంధం కానీ ఆయన సేవలు కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకు భక్తులకు ఆయన మీద విశ్వాసం కానీ అన్ని విధాల ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ రాయలసీమ వరకు ఆయన గురించి ప్రత్యేకించి ఆయనకంటే ఒక గుర్తింపు, ఆయన ఒక విశ్వాసము, ఇక్కడికి వచ్చిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఒక మేలు జరుగుతుంది, నమ్మకము, విశ్వాసము అన్ని విధాల ఆయన అంటే ఈ చుట్టుపక్కల గ్రామంలో తెలియని వారు లేరు. ప్రతి ఒక్కరు ఈడ దర్గాకు వచ్చి ఆయన గుర్తు చెల్లించుకొని ప్రతి ఒక్కరూ ఒక ఉరుసు మహోత్సవంలో ఒక ఊరు ఒక వాడ లేకుండా రాయలసీమ వరకు ప్రతి ఒక్కరూ వచ్చి కనివిద్దులుగా ఆయన దర్శనం చేసుకొని ఆయన ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతారు. సంవత్సరం ఉరుసు మహోత్సవం బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రతి ఒక్క గ్రామం నుంచి ప్రజలు వస్తారు, ఆయనను సేవ చేసుకొని వెళ్ళిపోతారు. ఈ జరిగిన ఆయనకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా దస్తగిరి. కడప కర్నూలు హైవే రోడ్డు మధ్యన గురూరు మండలము చింతకొండ గుడిపాడు మీర్జాఖాన్పల్లి సంఘటన గ్రామంలో వెలసిన హుస్సేన్ వలీ స్వాముల వారు ఉరుసు మహోత్సవము విషయాన్ని గుర్తింపు గంధము జెండా ఈ యాదతో 4 రోజులు జరపబడింది. ఇందులో అన్నదానము కార్యక్రమములు జరుగుతుంది. హుస్సేన్ గురువులు అంత మీ పేరు అన్ని కడప కర్నూలు జిల్లా నుంచి భక్తులు వస్తున్నారు. మీ పేరు గంధం వచ్చేసి సంగటి మాటండి పోలు వంశస్థులు ఇంటి నుంచి వస్తుంది. జెండా వచ్చేసి మీర్జాఖాన్పల్లె సంగిలి సుబ్బిరెడ్డి వంశస్థుల ఇంటి నుంచి వస్తుంది. ప్రతి సంవత్సరం ఉరుసుకు అన్నదానం ఉండాలి, గంధానికి అన్నదానం ఉండాలి, బండబండాలు ఉండాలి, మొత్తం ఉండాలి. అన్నదానం వచ్చేసి ఇంతకుంట అడిమడి గారి అమూల్యమాను మాజీ సర్పంచ్ వాళ్ళ ఇంటి నుంచి అన్నదానము. అదేవిధంగా మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్